వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దైవదేవున శ్రోతలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. శుభాది వందనాలు. గుడ్ మార్నింగ్. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆయన రెక్కల చాటున మీ అందరినీ కూడా భద్రపరిచి దీవెనలతో మీ అందరినీ కూడా దేవుడు నింపును గాక. అందరూ కూడా బాగున్నారు కదండి. అందరూ నిద్రలేచారని చెప్పి నమ్ముచు ఉన్నాను. విదేశీ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించును గాక. దేవుడు మీ అందరినీ కూడా బాగుపరిచి ఆశీర్వాదాలతో నింపును గాక. అందరు ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పి నమ్ముచు ఉన్నాను. మీరందరూ కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ఫోన్ నెంబర్ 9398083696 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకు మేము అన్ని విధాలు కూడా ప్రార్థనతో సహకరిస్తాం. దేవుడు మీ అందరి కుటుంబాలని కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మా గొప్ప దేవ, మా యేసయ్య, నీకే వేలాది వందనాలు తండ్రి. ఇప్పుడేదైతే మేము వాక్యం ఆలకించబోతున్నామో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి, నైనా మా జీవితంలో అనేకమైన విషయాల్లో నీపైనే మేము ఆధారపడ్డాం, మీపైనే మేము విశ్వసిస్తున్నాం ప్రభా. మనుషుల పైన మాకొద్దు తండ్రి. నీవే సమస్తము చెయ్యగల సామర్థ్య గల దేవుడవు నీవు ప్రభా. నీపైన మేము ఈ ఆధారపడి వాక్యం ఆలకించుచుండగా మా జీవితంలో గొప్ప మేలు, మా జీవితంలో గొప్ప కార్యమును నువ్వు జరిగిస్తావని నమ్ముచూ స్తుతిస్తూ యేసయ్య వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనించండి, వాక్యం విన్న తర్వాత అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. మీ గ్రూప్స్లో, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, స్నేహితులు, ఫ్రెండ్స్ గ్రూప్స్లో అనేక మందికి కూడా ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సువార్తను మీరు అందరూ కూడా ప్రకటించేవారై ఉండవలసిందిగా కోరుచున్నారు. వాక్యము చూద్దాం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము. దయచేసి తెరవండి. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 10వ వాక్యము చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. అందులో ఒక మాట మనందరూ కూడా గమనించినట్లయితే, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. స్థిరులు, స్టెబిలిటీ. జీవితంలో మనం స్థిరత్వము కలిగి ఉండాలి. దావీదు కీర్తనకారుడు 96వ కీర్తన 10వ వాక్యం మనకి చెప్పుతున్న రీతిగా దేవుడు ఆయన పని ప్రకారంగా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరముగా ఉండాలని చెప్పి వాక్యము సెలవిస్తూ వస్తుంది. గమనించండి, క్రైస్తవులైన మనమందరము కూడా స్థిరులుగా ఉండాలి. క్రైస్తవులైన మనమందరము కూడా ధైర్యముగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముతున్న మనమందరము కూడా విశ్వాసమైన కర్తయ్యకు దేవుని వైపు చూసి పరుగు పందెం మనం ఏదైతే ఛేదిస్తున్నామో, ఈ యొక్క పరుగు పందెంలో మనం అందరము కూడా ధైర్యము కలిగి మనం జీవించగలిగినట్లయితే దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కరుణ మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కదలకుండా, ఎలాగా కదలకుండా మనం అందరము కూడా స్థిరులుగా ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవులందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తే కదిలిపోతున్నారు, స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. అమ్మో నాకు ఇది వచ్చేసిందండి, అమ్మో నాకు ఇది వస్తుందండి, అమ్మో నాకు ఇది జరిగిపోతుందండి, అమ్మో నా కుటుంబానికి ఇలాగున దాడి జరుగుతుందండి, నేను చేయలేకపోతున్నానని చెప్పి ప్యానిక్ అయిపోతుంటారు. అంటే టెన్షన్ పడిపోతుంటారు. వాళ్ళ జీవితముల కోసం ఏటేటో ఆలోచన చెందుతూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, అన్యజనులకు దేవుడు ప్రకటించమంటున్నాడు. ఏమనంటే, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. దేని బట్టి? న్యాయమును బట్టి. న్యాయము తీర్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. న్యాయము కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గనుక నీవు కదలకుండా, నీవు భయపడకుండా, నీవు ఆందోళన చెందకుండా, నీవు ఎక్కువ ఆలోచించకుండా నీవు స్థిరత్వము కలిగి వెళ్ళినట్లయితే నీ జీవితముని దేవుడు బాగుపరిచి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు చిన్న చిన్న విషయాలకి కదిలిపోయావా? చిన్న అనారోగ్యానికి కదిలిపోయావా? చిన్న ఒత్తిడికి కదిలిపోయావా? చిన్న చిన్న పరిస్థితులు నీపై దాడి చేస్తున్నాయని చెప్పి
ఆందోళన చెంది అమ్మో అని చెప్పి ఏమైపోతుందో చెప్పి కదిలిపోయి విశ్వాసములో దేవునియందు నిలకడగా లేకుండా మీరందరూ కూడా స్థిరత్వాన్ని కోల్పోయి మీ జీవితంలో సమస్యలు పోతున్నారా? సన్నగిల్లుతుందా మీ జీవితం? ఏమైపోతుందని గమనించండి. ఆయన న్యాయము తీర్చే దేవుడు. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ఆదుకొని గొప్ప న్యాయము చెయ్యబోతున్నాడు. హల్లెలూయా. అయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులు ఎదుట ఎలా ఉండాలట? కదలకుండా స్థిరముగా ఉండాలి. కదలకుండా మనం అందరం కూడా స్థిరముగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క చిత్తము మనం అందరము కూడా చూడగలుగుతాం. ఎలాగ మనం ఉండాలి? కదలకుండా స్థిరులుగా ఎలా జీవించాలి? కదలకుండా మెంటల్గా, ఫిజికల్గా అనగా బౌద్ధికంగా, మానసిక పరంగా మనం ఎలాగా స్థిరులుగా ఉండాలో మీ అందరికీ 3 విషయాలు నేర్పిస్తాను. ఈరోజు ఎవరికైతే చిన్న చిన్న సమస్యలు దాడి చేస్తున్నాయో, ఈరోజు ఎవరికైతే ఆ సమస్యలు చూసి భయపడుతున్నారో, అనారోగ్యము దాడి చేస్తుందో, ఈరోజు వాక్యము నీ కొరకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యము చూద్దాం. దయచేసి తెరవండి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యము చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనెను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఎవరిని కదలనీయడు? నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనీయడు. నెంబర్ 1, మనం అందరము కూడా భారము దేవునికి అప్పగించాలి. మనలో ఉన్న ఒత్తిడి దేవునికి అప్పగించాలి. మనలో ఉన్న భయాల్ని దేవునికి అప్పగించాలి. మనలో ఉన్న ఆందోళనను దేవునికి అప్పగించాలి. మనలో ఉన్న విసుగను దేవుని అప్పగించాలి. మనలో ఉన్న విచారమును దేవునికి అప్పగించాలి. వాక్యము చెప్పుతుంది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తావో ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నిన్ను సఫలపరుస్తాడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆదుకుని నీకు సహాయమును చేయబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. చాలా మంది కూడా వాళ్ళ భారములు మా భారము, మా పిల్లల భారం మీ పైన మోస్తున్నాం, మీరే చూసుకోండి, వాళ్ళు మీరు జాగ్రత్తగా క్రమశిక్షణతో పెంచడం చెప్పి చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళకి చెబుతూ ఉంటారు. గమనించండి, మనుషుల పైన భారము వేయకుండా నా దేవుని పైన నువ్వు భారం వేయగలిగినట్లయితే నా దేవుడు అద్భుతము చేస్తాడు. నాకు ఒక అర్థము కాని విషయం ఏంటంటే, మనుషుల పైన ఉన్న నమ్మకము దేవుని పైన ఎందుకు ఉండట్లేదు? మనుషులు చెప్పే మాటల కన్నా దేవుని యొక్క మాటల పైన మీకు ఎందుకు నమ్మకం ఉండట్లేదు? మనుషులు చెప్పే చేష్టల కన్నా దేవుడు చేసిన అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియల పైన మీకు నమ్మకం రావట్లేదు. ఒక మనుషుడు వచ్చి ఈరోజు మీ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు చూసి వంటగది ఇక్కడ ఉండకూడదు, మీకు అంతా కూడా నష్టం జరుగుతుంది అని చెప్పి ఒకవేళ అంటే, ఆ మాటకు భయపడిపోయి వంటగది ఇరిపించేసి వేరే దిక్కున దాన్ని కట్టించేస్తాం. అంటే మనుషుల మాటకి, అపవాది గారి మాటకి మనం అంత త్రోవ ఇస్తున్నప్పుడు దేవుని మాటకు నువ్వు ఎందుకు త్రోవ ఇవ్వలేకపోతున్నావు? దేవుని వైపు నువ్వు ఎందుకు భారము పెట్టలేకపోతున్నావు? దేవుడు నీకు చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు సాధించలేడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నా కోసం ఏమీ చేయడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, సిలువ పైన ఆయన నీ కోసం వేలాడాడు. సిలువ పైన ఆయన నీ కోసము, నా కోసం మేకులు అనుభవించారు, ఆయన కొడా దెబ్బలు అనుభవించారు, బల్లెపు పోటు ఆయన అనుభవించారు. ఇంత చేసిన దేవుడు, ఇంత కార్యములు నెరవేర్చిన దేవుడు, ఇన్ని అద్భుతములు మన కోసము చేసిన దేవుడు ఈరోజు నీ కోసము, నా కోసము మనలో ఉన్న భారము, ఒత్తిడి, ఆందోళన, వేదన, విచారము, దుఃఖము, అనారోగ్యము తొలగించలేడా? తొలగించగలడు. ఆయన సమస్తానికి అధిపతి, ఆయన సత్యవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ఏదన్నా సాధించగలడు. గనుక నీవు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, నీ భారము, నీ ఆందోళన, నీ అనారోగ్యం, నీ భయము అన్నిటిని కూడా దేవునిపై మోపే ఆయన నిన్ను ఆదుకొనబోతున్నాడు. ఆయన నిన్ను వాక్యము చెప్పిన రీతిగా ఆయన నిన్ను ఎన్నడూ కదలనివ్వడు. నువ్వు ఎప్పుడైతే నీ భారము తీసుకొచ్చి దేవునిపై పెడతావో, నీ ఆందోళన, నీ భయము తీసుకొచ్చి దేవునిపై పెడతావో, ఆయన నిన్ను కదలనివ్వకుండా నిన్ను ఆదుకొనబోతున్నాడు. ఈరోజు మనుషుల పైన ఆధారపడితే ఏదో వాళ్ళకి ఇచ్చేసాంలే, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంటే ఒక తృప్తి అనేది మనసులో ఉంటుంది. కానీ
దేవుని పైన మనం ఆధారపడి, దేవుని పైన మనం విచారించి, ప్రభువా ఇది నేను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పి నువ్వు దేవునికి అప్పగించినట్లయితే నీకు నిత్య ఆనందము దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఆదుకొనబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నడూ కదలనివ్వకుండా నిన్ను స్థిరులుగా నేను ఒక మంచి పొజిషన్లో దేవుడు పెడతాడు. ఈరోజు చిన్న చిన్న భయాలకి భయపడిపోతున్నావా? ఈరోజు అనారోగ్యము నీకు బిగ్గరగా తాకిడి చేస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నావా? అప్పుల భారము రోజు రోజుకి, ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పి భయముతో, విచారముతో కొట్టుమిట్లాడుతున్నావా? పిల్లల జీవితము ఏమవుతుందా అని చెప్పి ఆలోచనలో పడుతున్నారా? దయచేసి మీరందరూ కూడా కదలకుండా స్థిరులుగా ఉండి, ప్రభువా నా భారము నీపై వేస్తున్నాను ప్రభు అని చెప్పి నువ్వు దేవునికి భారాన్ని అప్పగించినట్లయితే దేవుని యొక్క మహాకార్యములు, దేవుని యొక్క అద్భుత కార్యములు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, దేవుని యొక్క మహిమ కార్యములు, దేవుని యొక్క దీవెనలు నువ్వు ఒక దినమున చూడబోతున్నావు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకొనడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనము చేయవలసింది ఏంటంటే మన భారము ఆయనకి అప్పగించినట్లయితే ఆయన మనలను ఆదుకొనబోతున్నాడు. ఈరోజు నీ భారములన్నీ కూడా, నీ భయాలన్నీ కూడా, నీ అనారోగ్య పరిస్థితులన్నీ కూడా నువ్వు దేవునికి అప్పగించిన తర్వాత దేవుని యొక్క గొప్ప అద్భుతమును త్వరలో చూడబోతున్నా. రెండోదిగా చూద్దాం, కదలకుండా స్థిరులుగా ఎలా ఉండాలి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యము చూసినట్లయితే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ స్వభావము? క్రొత్త స్వభావము. నవీన స్వభావమును మనం అందరము కూడా ధరించుకోవాలి. ఈరోజు మనమందరము కూడా క్రీస్తులో మనందరము కూడా మారబడిన తర్వాత, క్రీస్తులో మనం అందరము కూడా అనగా దేవుని పోలికగా సృష్టింపబడిన మనం అందరము కూడా క్రొత్త స్వభావము కలిగి ఉండాలి. దేవుడు మనకి నూతన సృష్టి కనుక మన జీవితాన్ని కూడా నూతనము చెయ్యబోతున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే, మనము క్రైస్తవ్యంలోకి తిరిగిన తర్వాత, దేవునిలో మనం అందరం కూడా వెంబడించిన తర్వాత పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని మనం అందరం కూడా విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని మన అందరము కూడా కలిగి ఉండాలి. ప్రాచీనవన్నీ కూడా విడిచిపెట్టాలి. పాత నీరు పోతే క్రొత్త నీరు వస్తుందట. అలాగే మన జీవితంలో పాతవి గతించిపోతే కొత్త మేలులు మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈరోజు నువ్వు భయపడిపోవడానికి, నీవు జీవితంలో కొన్ని జరగకపోవడానికి, నీ జీవితంలో కొన్ని నష్టాలు ఇంకా అలాగనే ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసా? అందులో ఒకనొక కారణమే నీ ప్రాచీన స్వభావము, నీ యొక్క ఇంకా గత స్వభావం కలిగి ఉన్నావు. రక్షణ పొందక మునుపు ఏ స్వభావం కలిగి ఉన్నావో, రక్షణ పొందిన తర్వాత అదే స్వభావంతో ఉన్నావు కనుక నువ్వు స్థిరత్వమును కోల్పోతున్నావు, భయపడిపోతున్నావు, నష్టం వచ్చేస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నావు. ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికి నేను ప్రకటిస్తుంది ఏంటంటే, క్రొత్త స్వభావము కలిగి ఉన్నట్లయితే క్రొత్త మేలులు చూస్తాం, క్రొత్త అద్భుతాలు చూస్తాం, క్రొత్త ఆశ్చర్య కార్యములు చూస్తాం, క్రొత్త ఆశీర్వాదాలు మనం చూస్తాం. హల్లెలూయా. తీసేయండి పాతవన్నీ కూడా, ప్రాచీనవన్నీ కూడా, మనసులో ఉన్న ఆ పాతవన్నీ కూడా తీసివేసి, ప్రభువా ఇక్కడి నుంచి నేను నూతన సృష్టి, ప్రభువా ఇక్కడి నుంచి నేను నీ పోలికగా నేను ఉంటాను తండ్రి, నేను భక్తి కలిగి ఉంటాను ప్రభువా, నీతి యథార్థత కలిగి ఉంటాను ప్రభువా, నన్ను దీవించేవా, నన్ను ఆశీర్వదించేవా అని చెప్పి నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుని యొక్క క్రొత్త దీవెనలు, దేవుని యొక్క గొప్ప దీవెనలు చూడబోతున్నావు. ఇంకా పాత స్వభావమే, అదే స్వభావం. దేవునిలోకి వచ్చిన తర్వాత అదే భయము, దేవునిలోకి వచ్చిన తర్వాత అదే అవిశ్వాసము, మందిరానికి వచ్చిన తర్వాత అదే పిచ్చి పిచ్చి ఆలోచనలు, దేవునిలోకి వచ్చిన తర్వాత అదే పాతవు ఆలోచించడం, గతము కోసం ఆలోచించడం. ఎందుకు? మనమందరము కూడా దేవుని యొక్క వారసులము. నీతి భక్తి కలిగిన వారందరూ కూడా ఎలాగున ఉండాలంటే, దేవుని యొక్క పోలికగా రూపింపబడిన మనమందరము కూడా ఎలాగున ఉండాలంటే క్రొత్త స్వభావము కలిగి ఉండాలి. నీ జీవితంలో పాతవి తీసేయి. ఇంక ఎందుకు పాత ఒక దానికోసం ఇంకా ఆలోచిస్తున్నావు?
చాలా మంది కూడా మూవ్ ఆన్ అవ్వరు, అంటే జీవితంలో ముందుకు వెళ్ళరు. ఎందుకు జీవితంలో ముందుకు వెళ్ళట్లేదంటే పాత దానికోసం ఆలోచిస్తారు. అమ్మో నాకు పాతవి ఇలా జరిగేయండి, మళ్ళీ అలాగెళ్తే మళ్ళీ నాకు అలా జరుగుతుందేమో, నాకు ఆ రోజు అలా జరిగిందండి, మళ్ళీ ఇలాగ వెళ్తే నాకు మళ్ళీ నష్టం వస్తుందేమో, ఆ రోజు నా జీవితంలో ఎంత ఘోరము జరిగిందండి, మళ్ళీ నేను ఇలాగెళ్తే నా బ్రతుకు పాడైపోద్దేమో, ఆ రోజు మళ్ళీ నా కుటుంబం మళ్ళీ అలా పరిస్థితులు పడ్డామండి, ఈరోజు మళ్ళీ పడిపోతామేమో అని చెప్పి పాత దాన్ని చూసుకొని క్రొత్త ఆశీర్వాదాలు ఆపుకుంటున్నారు. గమనించండి, పాతవి పాతవే, పాతవి గతించిపోయాయి, ఈరోజు కొత్తవి రాబోతున్నాయి. దేవుని యొక్క వాక్యం మీ అందరూ కూడా సెలవిస్తుంది ఏంటంటే ప్రాచీనవన్నీ కూడా తీసివేసేయండి, నూతనమైన విశ్వాసాన్ని కలిగి ఉండు, నూతనమైన భక్తిని ప్రారంభించు, నూతనమైన ప్రార్థన ప్రారంభించు, నూతనమైన జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితంలో దేవుని యొక్క కార్యములు దేవుడు స్థిరముగా ఉంచి అద్భుతాలతో దేవుని ఆదుకొనబోతున్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 మనందరం కూడా చూస్తున్నాం, భారము దేవునిపై అప్పగించాలి. రెండోదిగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా చివరిగా వచ్చేస్తున్నాను, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యము చూస్తున్నట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కోల్పోకూడదు. మూడోదిగా మన జీవితంలో కదలకుండా స్థిరత్వము కలిగి ఉండాలి అంటే ఆసక్తితో మనం ఉండాలి. ఏ శక్తితో? ఆసక్తితో మనం ఉండాలి. ఈరోజు చాలామంది జీవితంలో నిరాశ, నిట్టూర్పులు, జరగదు అని చెప్పి అపనమ్మకమైన ఆలోచనతో కూడిన మాటలు చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక ఆశతో ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయండి. ఒకరోజు ఒక పెద్ద దైవజనుడు, ఆయన పేరు నేను మర్చిపోయి ఉన్నాను కానీ, ఆ సేవకుడు దేవుడు చెప్పిన రీతిగా ఒక అనాథ శరణాలయం పెట్టాడు. అంటే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పోషించమని దేవుడు సెలవిచ్చాడు. ఆ రీతిగానే ఆ సేవకుడు ఆయన చక్కగా ఆ యొక్క శరణాలయం ప్రారంభించాడు, అనాథాశ్రయం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత 2000 మంది పిల్లలు ఆయన దగ్గర ఉన్నారు. అంతా కూడా బాగుంటుంది, సాఫీగా వెళ్తుంది. అయితే కొన్ని దినముల తర్వాత ఈయనకి ఫండ్స్ ఆగిపోయాయి. అంటే ఎవరైతే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేయడం ఆపేశారు. ఒకనొక దినమున ఆ యొక్క వార్డెనర్ వచ్చి, అయ్యా బియ్యం అయిపోయింది, కూరగాయలు లేవు, పిల్లలు చూస్తే టైం అయిపోతుంది, భోజనం సమయం వచ్చేస్తుంది, ఇప్పుడు చూసి వంట కూడా నేను చేయలేదు, ఏమీ కూడా లేదు అయ్యా అని చెప్పి అన్నప్పుడు ఈ సేవకుడు చేసిన పని ఏంటి తెలుసా? గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అదే మనమైతే ఏం చేస్తామండి, టెన్షన్, అమ్మో ఇప్పుడు పిల్లలు ఏమైపోతారో, ఎలాగైపోద్దో అని చెప్పి మనం టెన్షన్ పడిపోతాం. కానీ సేవకుడు గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రభువా అద్భుతము చేయి, ప్రభువా ఆశ్చర్య కార్యము చేయి, ప్రభువా నీ మేలు నాకు చూపించు ప్రభు అని చెప్పి దేవుని వైపు తలెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ఆ సమయం వచ్చేసింది, భోజనము తినే సమయం వచ్చేసింది. పిల్లలందరూ కూడా ఆ గంట కొట్టేశారు, బెల్ కొట్టేశారు, డిన్నర్ బెల్ కొట్టేశారు. పిల్లలందరూ కూడా డైనింగ్ రూమ్కి వచ్చేసి 2000 మంది అలా కూర్చుని పోయిన తర్వాత పిల్లలకి భోజనం పెట్టేవారు. ఆ భోజనము పెట్టడానికి భోజనము లేదు వాళ్ళ దగ్గర. అందరూ కూడా ఎవరైతే వడ్డిస్తారో అందరూ కూడా అలా ఉండిపోయారు. పిల్లలకి అలాగప్పుడు భోజనం నీళ్లు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అయ్యో పిల్లలందరూ కూడా ఆకలితో ఉన్నారు, ఎలా అంటే మళ్ళీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలందరూ భోజనం దగ్గర కూర్చుని పోయారు కానీ వాళ్ళకి పెట్టడానికి భోజనం లేదు, టేబుల్స్ ఖాళీగా ఉన్నాయంటే అంతలో పిల్లలందరూ పాపం ఏం చేస్తున్నారు చెప్పన, వాళ్ళ చేతున్న పళ్ళేమో ఆ గ్లాసు పట్టుకుని దరువు వేసుకుంటున్నారు. అందరూ కూడా పిల్లలందరూ కూడా. సేవకుడు మట్టుకు ప్రార్థన విడిచిపెట్టలే, ఆసక్తితో ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు అద్భుతమును చేస్తావు, అయ్యా నువ్వు ద్వారము తెరుస్తావు అని చెప్పి ఆసక్తితో ప్రార్థన చేయగా 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది. 35వ నిమిషము తర్వాత దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆ యొక్క శరణాలయం ముందు, అనగా ఆశ్రమం ముందు ఆగింది. అనగా దేవుని యొక్క పిల్లల యొక్క ఉన్న ఆ యొక్క బిల్డింగ్ ముందు ఆగింది. ఆగిన వెంటనే ఆ వ్యాన్ ఏంటో తెలుసా? భోజనములో. దానికి గల కారణం ఏంటంటే పక్క వీధిలోనట పెళ్లి జరిగింది, చాలా పెద్ద పెళ్లి.
ఆ పెళ్లిలో అనుకున్న మంది జనం రాలేదు, అనుకున్న జనం రాలే. ఆ యొక్క యజమానుడు దాదాపు 5,000 మందికి భోజనం ఇస్తే, కానీ వచ్చేసరికి దాదాపు 2,000 మంది వచ్చి ఉన్నారట. అయితే మిగిలిన 3,000 భోజనం అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ వ్యాన్ అంతా కూడా, ఆ భోజనం నిండిన ఆ వ్యాన్ పూర్తిగా పిల్లలకి పంపివేశారు. పాస్టర్ గారికి అన్నీ తెలిసిందే, రే వ్యాన్ వచ్చింది, పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏం చేయండి, అన్నాలు వడ్డించండి, బిర్యానీ, చికెన్, మటన్, ప్రాన్స్, పన్నీర్, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు వాళ్ళు సమకూర్చాడు. పాస్టర్ గారు ఇక్కడ ఏ శక్తితో ప్రార్థన చేశాడు? ఆ శక్తితో. విడవకండి, ఆశ కలిగి ఉండండి, ఆ శక్తితో ప్రార్థన చేయండి. దేవుడు చెయ్యగలడు, నా దేవుడు సామర్థ్యవంతుడు, నా దేవుడు అద్భుతవంతుడు, నా దేవుడు నా జీవితంలో అనుకున్నది చెయ్యగలడు అని చెప్పి నువ్వు స్థిరత్వమును కోల్పోకుండా, కదలకుండా నువ్వు దేవుని యందు నిర్ణయము కలిగి ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు నీకు ద్వారమును తెరుస్తాడు. ఎందుకు ఆశను కోల్పోతున్నావు? ఎందుకు ఆసక్తిని కోల్పోయి ఇంకా జరగదులే, ఇంకా అవ్వదులని చెప్పి మందిరాన్ని విడిచిపెడుతున్నావు, ప్రార్థన విడిచిపెడుతున్నావు, భక్తిని విడిచిపెడుతున్నావు, అన్ని విధాలు కూడా దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. అందుకని వాక్యము చెప్తుంది ఏంటంటే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. నువ్వు ఏదైతే దేవుని యందు ఆలోచిస్తున్నావో అది వ్యర్థము కాదు. నువ్వు దేవుని యందు ఏదైతే కోరుచున్నావో అది వ్యర్థము కాదు. ఎందుకంటే నా పరమ తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ఆసక్తి నీలో ఉండాలి. ఆసక్తిని కోల్పోకండి, నిరాశలోకి వెళ్ళిపోకండి. నా దేవుడు ఖచ్చితంగా అనుకున్నాడంటే, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నా దేవుడు తప్పకుండా నీకు ఇవ్వబోస్తాడు. అంతే, దట్స్ ఇట్. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అసలు దానికోసం సందేహం లేదు, దానికి ఒక ప్రశ్న కూడా అవసరం. దేవుడు చెయ్యగలడు. కదలకుండా మనం స్థిరముగా ఉండాలి. చిన్నవి దాడి చేస్తున్న, చిన్న ఒత్తిడి దాడి చేస్తున్న కదలకుండా, తండ్రి నువ్వు నా పక్షాన ఉన్నావు ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు అని చెప్పి నువ్వు దేవునిపై ఆధారపడి వెళ్ళినట్లయితే, ఆ శక్తితో ప్రార్థన చేసినట్లయితే నువ్వు గృహము కట్టలేవని చెప్పి అనేక మంది అన్నా నువ్వు గృహము కడతావు. నీకు ఉద్యోగం రాదని చెప్పి అనేక మంది నీకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారం నష్టమే చూస్తున్నా, నీకు వ్యాపారం లాభములతో నింపుతుంది. అనారోగ్యము పోదని చెప్పి అనేక మంది అనారోగ్యం అంతా కూడా పోతుంది. అప్పుల భారముతో నువ్వు నిండిపోతా ఉన్నారు, అప్పుల భారం అన్ని కూడా తొలగిపోయి అప్పిచ్చే రీతిగా నా దేవుడు లేచి నుంచబెడతాడు. ఎప్పుడో తెలుసా? ఆ శక్తితో మనం అందరం కూడా ప్రభువునందు ప్రయాసమును వ్యర్థము కాకుండా, విశ్వాసంతో కదలకుండా స్థిరత్వము కలిగి ఉంటే, ఈరోజు ఆ స్థిరము నీలో ఉండాలి. భయపడకండి ఏ విషయంలో కూడా. 3 విషయాలు మనందరం కూడా నేర్చుకున్నాం. భారము దేవునిపై అప్పగించాలి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి, మూడోదిగా ఆ శక్తితో మనం ఉన్నట్లయితే దేవుని యందు మనం అందరము కూడా కదలకుండా స్థిరముగా మనం అందరం కూడా జీవించగలం. దేవుడి వాక్యం ఈ వినికిడిలో దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మా గొప్ప దేవ, మా యేసయ్య, నీకే కోట్లాది వందనాలు స్తుతులు ప్రభువా. చెప్పబడిన వాక్యంకై నీకు వేలాది వందనాలు స్తుతులు తండ్రి. కదలకుండా స్థిరము కలిగి ఉండమన్న ప్రభువా, భారము నీపై అప్పగించి మాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ శక్తితో ప్రార్థన చేస్తే మా జీవితంలో గొప్ప మేలు, గొప్ప మధురము, గొప్ప ఆశ్చర్య కార్యమును చేస్తానన్నావు ప్రభువా. తండ్రి, నీపైన మేము విశ్వసిస్తున్నాం ప్రభువా, నీపైన మేము ఆధారపడుతున్నాం ప్రభువా. మా జీవితంలో గొప్ప మేలు, మా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరుగులాగా సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి, మమ్మల్ని ఆదుకోనండి ప్రభువా. ఈరోజు ఎవరైతే భారములు, ఒత్తిడి, అనారోగ్యము, నిరాశలు, భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్ని కూడా తీసివేసి స్థిరులుగా ఉంచి ప్రతి ఒక్క విషయంలో ఆదుకుని వాళ్ళని ఆశీర్వాద యొక్క కర్తలుగా వాళ్ళని మార్చండి ప్రభువా. ఈరోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలమవులాగున, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలు దీవించి వాళ్ళ దినములు అధికం అవులాగిన సహాయం దయచేయమని, అన్ని విధాలు కూడా నీవే మమ్మల్ని కాచి కాపాడమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. దయచేసి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేసి మమ్మల్ని అందరినీ మీరందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి మనవి చేస్తూ నేను కోరుచు ఉన్నాను. దేవుడు మీ అందరికీ కూడా గొప్ప దీవెనలు కలుగు చేయను గాక. మీ ప్రార్థన అవసరాలు దయచేసి మాకు తెలియచేయండి. మేము, మా ప్రార్థనా బృందం వాళ్ళు, ప్రేయర్ టవర్ వారు, మా సంఘం వారు, అలాగే నా వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఈ రోజంతా కూడా దేవుడు మీకు తోడు నడిపించును గాక. దేవుని యొక్క వాక్య పరిచర్లో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.